2, 3, go! Hello people, welcome back to our YouTube channel, Sean Polaksa. సో ఈరోజు అయితే మేము మా డైలీ రొటీన్ చెప్పబోతున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారేమో మీరు, నాకు తెలియదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో చిన్నపిల్లలు నేర్చుకుంటారు మా నుంచి అని. ఏంటి బాబన్న ఇంకోసారి మమ్మల్ని చూసి అని. సో యా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్. ఇట్లా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 8:30కి ఇట్లా అల్లారం కూడా మోకదు. ఇట్లా 8:30 సో ఇట్లా 5:30 కూడా కాదు, అప్పుడే లేచిపో రాట్లేదే. 5:30 కూడా కాదు గైస్, 5:30 కూడా కాదు. ఇట్లా లేస్తాం, ఇట్లా లేచంగానే అలారం పోతుంది తెలుసా. కరెక్ట్. నేను నమ్మదురా, అడుగు తిరు. 5:30కి అలారం అంట. వామ్మో. నువ్వే నీకేం తెలియదు. నిజాలు చెప్పేటప్పుడు తడబడరు, అబద్ధాలు చెప్పేటప్పుడే తడబడతారు. మీరు ఎప్పుడు లేస్తారు అనేది మీ మమ్మీ అడిగితే చెప్తుంది. 5:30కి లేవరీలు లేచే టైం ఏంది తెలుసా? లేపంగా నుంచి అలారం వస్తుంటే లేపి ఇలా అమ్మాస్తులు ఆరిపోయి నాస్తులు ఆరిపోయి చచ్చిపోతున్నాం రా బాబు అన్నాక 7 o'clock లేకపోతే 7:30కి లేస్తారు. 8:30కి స్కూల్ ఉంటే. హలో సార్ కాదు 6కి లేస్తామ్మా. అంత అందుకే 6 o'clock పెట్టుకొని 6:30కి లేస్తాను. అర్థమవుతుందా? 6:30 అంట, 5:30 ఫేక్. ఎస్ ఆర్ నో? కరెక్ట్ కాదు, 5:30కే లేస్తాం. 5 o'clock అలారం. సో నెక్స్ట్ అయితే మేము ఇట్లా చిన్నపిల్లల్లాగా నిద్ర వచ్చి ఇట్లా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? స్నానం చేసేసుకొని సారీ బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసుకొని ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వు. వీళ్ళు లేచినాక ఇంకొక అర్ధగంట సోఫాల మీద కూర్చుంటారు వచ్చి. ఓకేనా? అప్పుడు కూడా లేపు అంటే ఇట్లా నమ్ముకుంటా. అంత సీన్ లేదు. మెల్ల బ్రష్ చేసుకోవడానికి అంత లేదు. మమ్మీ చెప్తా వీడియోకి ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, బ్రష్ ఎప్పుడు వేస్తారు? ఇక్కడ అర్ధగంట కూర్చొని. నాకు కోపం వస్తుంది నిజంగా. పొద్దున అంత జల్దీ లేచి మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. అర్ధగంట కాదు, 29 minutes అయితే ఖచ్చితంగా. 29 అంత సీన్ లేదు మా. నువ్వు 1 minute తక్కువ చేస్తే అంత సీన్ లేదు. ఎక్కువసేపు అయితే సోఫా మీద కూర్చుంటారు. అంత సీన్ కావాలంటే బ్రష్ చేతిలో పట్టుకొని వచ్చి సోఫా మీద కూర్చుంటా, కానీ అట్లా చెయ్య. నేను కూడా తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నెక్స్ట్ వచ్చేస్తే స్నానం చేస్తాం. స్నానం చేసినాక స్నానం చేయడానికి ఫస్ట్ ఎవరు పోవాలి, సెకండ్ ఎవరు పోవాలి అనే దగ్గరనే 10 నిమిషాలు ఆడాన్ని నడుపుతారు. అట్లా ఆడాన్ని ఫస్ట్ నువ్వు. ఇంకా హైలైట్ ఏంటంటే దీనికి పెట్టింది, ఒకవేళ ఫస్ట్ ఇది పోయింది అనుకో దానికి నీళ్ళు మిగిలియదు, అది పోయింది అనుకో దీనికి నీళ్ళు మిగిలియదు. అదొకటి హైలైట్. మార్నింగ్ రొటీన్ అయిపోయి అనవసరంగా కూర్చోబెట్టి. సో నెక్స్ట్ రెడీ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతాం. నెక్స్ట్ ఏం అంటే యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతారు కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్తానండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ముందు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏవైతే ఎక్కడెక్కడ పెట్టాలని ఉంటాయి కదా, ఇట్లా ఏవి ఎక్కడెక్కడ పెట్టాలని ఎక్కడెక్కడ ఉంటాయి. ఒకరోజు షార్ట్స్లు పోతాయి, ఒకరోజు రిబ్బన్లు పోతాయి, ఒకరోజు డ్రెస్సులు కనబడవు, ఒకరోజు ఏదైనా
టైం అవుతుంది షూర్ ఏడబెట్టారు. సో వచ్చిన ఏడబడితే ఆడ పడేస్తారు. వీళ్ళు రెడీ కానికి షూర్ వేసుకోవడానికి మస్తు టైం పడుతుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా బ్రేక్ఫాస్ట్ మేమే ప్యాక్ చేసుకుంటాం, మేమే తింటాం అంతే. దిస్ ఇస్ ద వండర్ఫుల్ జాబ్. హోప్స్ ఎవరు చేయరు అనుకుంటా. ఎవరు చేయాలనుకుంటా. అమ్మాయి ఎవరన్నా చూస్తే నిజమా తల్లి నీ బొందరా నీ బొంద అంత సీన్ లేదు. సో సో వీళ్ళ టిఫిన్లు అయినా ఏమున్నా కానీ వీళ్ళ మమ్మీయే కడుతుంది. వీళ్ళ మమ్మీ డ్రాప్ చేయడానికి మేము లేపితే సో నువ్వు చెప్తున్నావా? అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ లేచినా 2 hours దానికి హాఫ్ అలా లేస్తే చాలు ఫోన్ తీసుకొని పోతాం. ఒక 30 minutes వాషింగ్ చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 30 minutes దాదాపు కూర్చుంటాడు పాప. ఒక half an hour 5 నిమిషాలు ఇట్లా పోయి ఇట్లా వచ్చేది. ఫోన్ లేకపోతే వాష్రూమ్ పోకుండా కూడా వచ్చేస్తాయి కదా స్కూల్లో. అదే ఓకే. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. యాక్చువల్లీ యూజువల్లీ మేము నైటే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం తెలుసా. వీళ్ళు పోయే ముందు దెబ్బ చదువుతారు. ఆడుంటే బుక్లు అన్ని ఈరోజు తీసుకెళ్లాల్సినవి డైరీ తీసి దమ్ముతుంది పిల్ల ముందు రోజు అంట. నేనైతే ముందు రోజు అబ్బుతాళ్ళు చెప్తుళ్ళు. ఈరోజు మార్నింగ్ ఎంఎస్ బుక్ దొరకలే అందుకే ఒప్పుకున్నా. తీరా చూస్తే నా బ్యాగ్ లో ఉంది నాన్న. అదే మన ముందు రోజు చూసుకుంటే పొద్దున ఎట్లా తెలుస్తుంది నాన్న. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఫాస్ట్ గా వెళ్ళేసరికి ఒక బ్రేక్ వస్తుంది. ఏం తెలుసా, లేట్ ఏముండదు. అంతా రెడీ అయిపోయిన తర్వాత బయలుదేరే టైంకి మెల్లగా చేస్తారు. ఫాస్ట్గా రెడీ అయిపోతారు, బయలుదేరే టైంకి స్లో మోషన్ చేసేస్తారు. పాపం ఏంజలే ఇదైతే న్యాయం చెప్తా పెట్ట. పాపం ఫస్ట్గా చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. లాస్ట్ మూమెంట్ స్లో మోషన్ చేసేది ఈ పిల్ల. దాని తర్వాత అదేదో హాస్పిటల్లో ఎమర్జెన్సీ లైట్ వేసుకొని పోతాం జీపు, అట్లా పోతాం మేము. సప్ప ఆడ పోయేసరికి గేట్లు బంద్ ఉంటాయి. నిమిషం లేట్ వచ్చిన లెట్స్ క్లోజ్. యాక్చువల్లీ ఇది చాలా రేర్గా జరుగుతుంది. మామూలుగా అయితే జల్దీ పోతారు కానీ నెలలో ఒక 2-3 సార్లు అట్లీస్ట్ లేట్ అవుతారు. కానీ లేట్ అయ్యే రోజు గురించి మాత్రం చెప్తున్నాం అంతే. సో ఫ్రెండ్స్, మా మార్నింగ్ రొటీన్ అయితే ఇది. చాలా జల్దీ రెడీ అయిపోతాం అనమాట. ఈమె చెప్పేవి అస్సలు నమ్మొద్దు. మేము కూడా అస్సలు నమ్మొద్దు. 10 సార్లు చెప్తే లేదు. అండ్ అది కూడా అంతే. ఈ మధ్య అలారం పెట్టుకుంటుంది కాబట్టి జల్దీ లేస్తుంది, కానీ లేకపోతే సావు. అలారం పెట్టుకున్నా జల్దీ చేస్తున్నా. మేము అలారం పెట్టినా చెవు దగ్గర పెట్టినా ఆఫ్ చేసి అనుకుంటుంది కానీ లేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్యాన్ పొద్దున స్పీడ్ గా తిప్పింది. ఆహా ఉడకలాలే. ఆ తర్వాత నువ్వు స్లోగా నువ్వు బకెట్ తీసుకొస్తున్నావేమో అని ఇట్లా బ్లాంకెట్ రోజు లేకపోతే వాటర్ తీసుకొని చల్లు మనం కొడుతుంది. అప్పుడు నాకు వస్తుంది బీపీ. అందుకని ఇట్లా ఎత్తుకుంటున్నా. ఇప్పుడైతే నాకు తీరా చూస్తే అవి ఫ్లాప్స్ డబ్బా. సరే అని చెప్పి సో yes guys, కాదు అందుకే పొద్దున భయపడ్డది. ఈరోజు పొద్దున నేను స్నానం చేసుకొని వచ్చిన పాప. ఫ్లాప్స్ మొత్తం యూనిఫామ్ ఉంటుంది కదా బాక్స్, అది తీసుకొని వచ్చి బెడ్ మీద పెట్టి నేను కాలికి తాకింది. దాన్ని మళ్ళీ లేచి కూర్చుని వాటర్ పోస్తున్నా.
ఇదే మా డైలీ మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో యా మీకు నచ్చింది అనుకుంటున్నా. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. లేట్ గా రేవడం ఎందుకంటే చలికాలం కదా, మూతిలు వలుగుతాయి. వాజ్లిన్ పెట్టుకోండి, చలికాలం అసలే. సో మోస్ట్లీ చిన్నపిల్లలు అందరు ఇలానే మాలాగానే ఉంటారా అని మేము అనుకుంటున్నాము. సో ఇది మీకు నచ్చితే ఈవినింగ్ వ్లాగ్ కూడా వస్తుంది. సో దీనికి ఒక 50K వ్యూస్ లేకపోతే 50K లైక్స్ ఏంటి బాబా అన్న ఇంకోసారి వస్తే 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 ఈవినింగ్ వ్లాగ్ చేస్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఒకవేళ మీకు ఈవినింగ్ రొటీన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీ మార్నింగ్ రొటీన్ అయితే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. లైక్ కొట్టండి మీరు, లైక్ కొట్టండి. yes ఎన్నిసార్లు చెప్పాలా? లైక్ చేయండి లైక్ చేయండి. నచ్చదాంట్లో అడగమన్నా, క్యూట్ గా అడగమన్నాం. లైక్ చేయండి గైస్, కొంచెం కొంచెం అడుక్కోమల్లా సబ్స్క్రైబ్ క్యూట్ గా అడగమన్నా. ఏదో చేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు చెయ్యండి, ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా. సరే ఓకే గైస్, ఓవర్ యాక్టింగ్ చేసింది, కొంచెం పిచ్చి పట్టింది, హాస్పిటల్ తీసుకోవాలి. ఈ మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలు See you in the next vlog. Bye bye. Take care. Bye bye.